పబ్లిక్ న్యూస్ 9 కి స్వాగతం. నేను మీ అరుణ. జగన్మోహన్ రెడ్డి విజయవాడ సింగ్ నగర్ లో వరద ప్రభావంకు గురైన ప్రాంతాన్ని పర్యటించారు. బాధితులను పరామర్శించి వరద సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ ఆగస్టు 28వ తేదీన హెచ్చరించిందని, వరదలపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజలను అప్రమత్తం చేయలేదని, సకాలంలో ప్రభుత్వం స్పందించి ఉంటే ఇంత ముంపు ఉండేది కాదన్నారు. చంద్రబాబు ఇంటిని కాపాడేందుకు విజయవాడను ముంచేశారని, విజయవాడ ప్రజలకు ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 1,00,000 మంది నిర్వాహితులకు ఏర్పాటు చేసిన క్యాంపులు సరిపోవని, మరికొన్ని ఏర్పాటు చేయాలన్నారు. వరద బాధితులకు వెంటనే ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. విరచిత యుద్ధ విజయాలకు సంబంధించి అద్భుతమైన లేజర్ షోను ఈస్టర్న్ నేవల్ కమాండ్ జీవీఎంసీ సంయుక్తంగా నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుందని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీధర్ సోమవారం పేర్కొన్నారు. భారత నౌకాదళ చీఫ్ నేవల్ కమాండర్ రాజేష్ పేర్కొండార్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం హరీందర్ ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ తూర్పు నౌకాదళ అద్భుత విజయాలు పరంపరను ప్రదర్శన రూపంలో ఈ లేజర్ షో ద్వారా విశాఖ నగర సముద్ర తీర ప్రాంతంలో విక్టరీ ఎట్ సీ మెమోరియల్ స్తూపంపై ఈస్టర్న్ నేవల్ కమాండ్ మరియు జీవీఎంసీ సంయుక్తంగా ప్రతి వారం ప్రదర్శించేందుకు ప్రణాళికలు చేపట్టడం జరిగిందని, ఇటువంటి చరిత్ర కలిగిన అద్భుత విజయాలను విశాఖ నగర ప్రజలు, విహార యాత్రికులకు లేజర్ షో ద్వారా ఇంగ్లీష్, తెలుగులో కూడా ప్రతి వారం ప్రదర్శించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, తూర్పు నియోజకవర్గ శాసనసభ సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, శాసన మండలి సభ్యులు వరదు కళ్యాణి, విశాఖ పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్జీ, నేవల్ అధికారులు, జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో రక్షణ కవచంగా రిటైనింగ్ వాలు నిర్మాణం చారిత్రక కట్టడంగా జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని, ఇలాంటి వరదలకు విజయవాడ గూగుల్ మ్యాప్ లో 40% శిథిలమయ్యేదని, కేరళ కంటే ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి ఉండేదని, ఒకప్పుడు 3 లక్షల క్యూసెక్కుల నీటికే కృష్ణలంక మునిగేది, ఇప్పుడు 8.9 లక్షల వరద వచ్చిందని, ఒక్క నీరు చుక్క కూడా కృష్ణవాసులు ఇళ్లను టచ్ చేయలేకపోయిందని, నదికే నరుడికి మధ్య గోడ అడ్డంగా రిటర్నింగ్ వాల్ నిలబడిందని విజయవాడ స్థానికులు, నాయకులు మాట్లాడుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రమంతటా జన్మదిన వేడుకలను జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేరు మీద పూజలు, అభిషేకాలు చేయడమే కాక మహిళలకు చీరల పంపిణీ, మొక్కలు నాటడం, పలు చోట్ల రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు మరియు అనేక సేవా కార్యక్రమాలు చేసి పవన్ కళ్యాణ్ పేరు మీద కేక్ కటింగ్ చేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నెల 7న వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసుకునే వినాయక ఉత్సవాలు, పందెళ్లు, మండపాలు నిర్వహించబోయేవారు ముందుగా కమిటీగా ఏర్పడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానంతో గణేష్ చవితి .net లాగిన్ అయ్యి నిర్దేశించి చలానా రుసుం చెల్లించి అనుమతులు పొందాలన్నారు. నియమ నిబంధనలు మరియు భద్రతలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి శాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 42 కేసులు నమోదు చేయగా, హెల్మెట్ రక్షణ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులపై 20,072 కేసులు, మద్యం సేవించి వాహనాలు నడిపిన 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఎంవీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 526 కేసులు నమోదు చేయగా, ఈ చలానా క్రింద 1,09,310 రూపాయలు విధించారు. అదేవిధంగా పోలీసులు రైడ్ చేసి 4 కేసులు నమోదు చేసి 4 నిందితులను అదుపులోకి తీసుకొని 5 లీటర్ల మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక, ఐఏఎస్ అధికారులు, పోలీస్ అధికారులు సాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలని, ఫిర్యాదులకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎంపీ భరత్ ఆంధ్ర యూనివర్సిటీలో డ్రగ్స్ ఫ్రీ అవేర్నెస్, విజయవాడ వరదల గురించి మీడియా ముందు మాట్లాడారు. ఏఈ విద్యార్థులు ర్యాలీ చేయగా దాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కొంతమంది మృత్యువాత పడ్డారని, విశాఖ హుదూద్ మాదిరిగా విజయవాడలో సీఎం చంద్రబాబు అహర్నిశం కృషి చేస్తున్నారని, వరద బాధితుల కోసం గీతం యూనివర్సిటీ తరఫున 50,000 ఫుడ్ ప్యాకెట్లను పంపిస్తున్నామని, అవసరమైతే మరో 50,000 పంపిస్తామని భరత్ మాట్లాడారు. అంతేకాకుండా గత 5 ఏళ్లలో ఏయూ పొలిటికల్ సెంటర్ గా మారిందని, పూర్వ వైభవం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, విద్యావేత్తగా, ఎంపీగా నా వంతు సహకారం అందిస్తానని, విద్యార్థులు ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉండాలని, విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో 11 జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని
వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయవాడ, ఖమ్మం నగరాల పరిస్థితి ఇలానే ఉంది. వర్షాలతో ఏపీలో 19 మంది, తెలంగాణలో 16 మంది మృతి చెందగా వరద ముంపు ప్రాంతాలలో తెలుగు రాష్ట్రాల సీఎంలు పర్యటించారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీరు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. హైదరాబాద్, విజయవాడ హైవేలపై వాహనాలు పునరుద్ధరణ రద్దు చేశారు. వరదల కారణంగా 570 బస్సులను టీజీఎస్ ఆర్టీసీ రద్దు చేసింది. మరియు 481 రైళ్లు రద్దయ్యాయి. 151 రైళ్లు దారి మళ్లించడం జరిగింది. ఇవండి ఈ రోజు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మరో ఎక్స్ప్రెస్ న్యూస్ లో కలుసుకుందాం.